సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లా చినగంజాం మండలం గొల్లపాలెంలో పర్యటించనున్నారు. గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఉదయం 11:10 కొత్త గొల్లపాలెం హెలికాప్టర్లో చేరుకోనున్న సీఎం మధ్యాహ్నం 3:45 వరకు గొల్లపాలెంలో ఉంటారు. అనంతరం హెలికాప్టర్లో ఉండవల్లికి బయలుదేరి వెళ్తారు. మొదటగా బత్తుల జాలమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసి అనంతరం వడ్లమూడి సుభాషిణి అనే దివ్యాంగురాలికి సీఎం పెన్షన్లు అందజేయనున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారిగా తమ గ్రామానికి వస్తుండటంతో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్లు అందిస్తారు. శ్రీనివాస్. బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు రానున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలానికి చెందినటువంటి పెదగంజాం పరిధిలో ఉన్నటువంటి కొత్త గొల్లపాలెం అనేటువంటి గ్రామానికి చంద్రబాబు రానున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. గ్రామానికి చెందినటువంటి జాలమ్మ సుభాషిణి అనేటువంటి 2 వితంతువుల ఇళ్లకు వెళ్లి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వారికి వితంతు మరియు దివ్యాంగ పెన్షన్లు అందజేయనున్నారు. అనంతరం అదేవిధంగా దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సైకిల్ ను కూడా పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులతోటి గ్రామంలో ఉండేటువంటి సమస్యలపైన స్థానిక సమస్యలపైన ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు ఈ రోజు పాల్గొనున్నారు. అనంతరం సీఎం పర్యటన జరగనున్న నేపథ్యంలో ఇప్పటికీ అది మారుమూల ప్రాంతం కావటం మొట్టమొదటిసారి చంద్రబాబు అక్కడికి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అనంతరం ఇక్కడ స్థానిక నేతలతో పాటు అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా మరియు బాపట్ల జిల్లాకు చెందినటువంటి మొత్తం నేతలతో కూడా చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం కూడా ఈ సభ అనంతరం ఇక్కడ పాల్గొన్న నేపథ్యంలో ఒకవైపు కార్యకర్తల కార్యక్రమానికి భారీ ఎత్తున స్వాగతాలు పలుకుతూనే మరోవైపు ఏం జరుగుతుందో ఎవరికి వార్నింగ్ పడబోతుందో అనేటువంటి టెన్షన్ కూడా స్థానిక నేతల్లో ఉంది. రీసెంట్ గా మహిళా దినోత్సవం రోజున మార్కాపురానికి వచ్చినటువంటి చంద్రబాబు ఆ రోజు ఆ స్థానిక ఎమ్మెల్యే కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి అంశాలపైన కూడా ఆయన ప్రత్యేకంగా చర్చించిన నేపథ్యంలో ఈ రోజు పర్చూరు నియోజకవర్గానికి చంద్రబాబు వచ్చే నేపథ్యంలో ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు మరియు అదేవిధంగా బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో అనంతరం జరిగేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారో నాయకులతో మాట్లాడే విషయం పైన కూడా ఇప్పటికే చర్చ నడుస్తుంది. అయితే సుమారు 5 గంటల పాటు జరగనున్నటువంటి ఈ కార్యక్రమం మొత్తానికి కూడా భారీగా బందోబస్తును సుమారు 900 మంది పోలీసులతో కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఒక మారుమూల గ్రామం కావడం మారుమూల గ్రామానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ చినగంజాం మండలానికి త్వరలోనే మరోసారి చంద్రబాబు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. 2 భారీ ప్రాజెక్టులు కూడా శాంక్షన్ కానున్నట్లుగా సమాచారం. మెరైన్కు సంబంధించి మోటుపల్లి రేవులో మోటుపల్లి వద్ద బోట్ల తయారీ ఫ్యాక్టరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా పర్చూరు ఎమ్మెల్యే స్వాగత ఏర్పాట్లను కూడా భారీ ఎత్తున చేశారు. ఈ రోజు ఉదయం 10:40 ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11:10 కొత్త గొల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి 11:45 నుంచి 12:25 వరకు కూడా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ అదేవిధంగా సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ రామాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి 12:25 ప్రజావేదిక వద్దకు చేరుకుని సుమారు గంటకు పైగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని స్టాల్ సందర్శన అక్కడ జరగనుంది. అనంతరం 2:15 నుంచి పోయి 3:35 వరకు కూడా కార్యకర్తలతో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇక్కడ జరుగుతుంది. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ప్రధానమైనటువంటి క్యాడర్ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది.